శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ ఒక 3.5 డెకేడ్స్లో ఒక 3,000 పాటలు. మై గాడ్, 3,000 పాటలు ఇంకా పైననేమో. సినిమాల్లో వచ్చినవి మాత్రమే, సినిమాల్లో రానివి కొన్ని వేలు ఉంటాయి. మీలాంటి హీరోలందరికీ ఆయన సాహిత్యం ఎంతో ఉపయోగపడింది మంచి హిట్ సాంగ్స్ ఇవ్వడానికి. అంటే 3,000 పాటల సాహిత్యం కొన్ని సినిమాలకి, దర్శకులకి, హీరోలకి ఇచ్చిన దారి, అలాగే ఎంతోమంది జీవితాలకి ఆయన ఇచ్చిన భరోసా. ఆన్ ద హోల్ మీరు ఇఫ్ యూ కెన్ సమ్మరైజ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు ఏం చెప్పగలుగుతారు సార్? గేవ్ ఎ లాట్ ఆఫ్ హోప్ ఆయన పాటల్లో. నేను ఈవెన్ నౌ నేను చాలా శాస్త్రి గారి పాటలు వింటున్నప్పుడు ఒక డీపర్ మీనింగ్కి ఎక్కడికో వెళ్ళిపోతామండి కొంచెం ఆలోచిస్తే. అండ్ హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ హోప్ టు పీపుల్. అండ్ ఒక దావ చూపించడం చాలామందికి పాట ద్వారా. వెరీ సింపుల్ అండి. హిస్ ఫిలాసఫీ ఈజ్ సింపుల్. ఆల్ గ్రేట్ ఐడియాస్ ఆర్ వెరీ సింపుల్. ఆల్ గ్రేటెస్ట్ ఐడియాస్ ఇన్ ద వరల్డ్ దేంట్లోనే చూడండి, దే ఆర్ వెరీ సింపుల్ ఐడియాస్. ఇది మనకి ఎందుకు రాలేదు అనిపిస్తుంది. శాస్త్రి గారి పాటలు వింటే అలా ఉంటుందండి. అరే ఇది మనమే రాయొచ్చు కదా అనిపిస్తుంది. బట్ అది రాయటం అంత ఈజీ కాదండి. అది రాసిన తర్వాత చూసిన తర్వాత మనమే రాయొచ్చు కదా అంటాం అనిపిస్తుంది. బట్ అంత సింపుల్ సాంగ్స్ విచ్ ప్రతి వాళ్ళు పాడుకోవచ్చు, ప్రతి మనిషి పాడుకోవచ్చు. ఈవెన్ బాత్రూమ్ సింగర్స్, క్లాజెట్ సింగర్స్ అందరూ చక్కగా పాడుకోవచ్చు. అండ్ పాడుకున్నప్పుడు యూ ఫీల్ ఎ గ్రేట్ జాయ్ అండ్ అప్లిఫ్టింగ్. అండ్ ఇక అంతకన్నా కాంట్రిబ్యూషన్ ఏం కావాలండి మనిషికి? ఆయన పాటలు మనిషికి ఒక నేస్తం.